హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే టీడీపీలో విషాదం అండి. గుండెపో గుండెపోటుతో నాయకుడి మృతి. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మే 13న జరిగిన ఎలక్షన్స్ రసవత్తరంగా జరిగాయి. మనకు తెలిసిందే ఇదంతా కూడా. ప్రతి చోట అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా ఒకరి మీదకి ఒకరు హోరాహోరీగా పోటీ పడ్డారు. ఇది కూడా మనకు తెలిసిందే. గడిచిన 2 దశాబ్దాలుగా ఏపీలో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతంలో పెరుగుదల కనిపిస్తోంది. సో అలాగే ఈసారి హయ్యెస్ట్గా నమోదైంది. గడిచిన 4 ఎన్నికలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. అధికారిక లెక్కల ప్రకారం 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 70% ఓటు నమోదు కాగా, ఆ తర్వాత 2009లో 72.7% పెరిగింది. అంటే 2.8% ఓటు నమోదు ఎక్కువగా అయింది. ఇంకా అలాగే 2014 లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఇది దాదాపుగా 78.4%, అంటే దాదాపుగా 5.7% పెరిగింది, ఏదైతే 2009కి పోలిస్తే. ఇక 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం చూసుకున్నట్లయితే దగ్గర 80% అయితే పెరిగింది. అంటే అంతకు 10 ఏళ్ల కిందట జరిగిన దాంతో పోలిస్తే ఇది 7%, దాదాపుగా 7% అదనంగా పెరిగింది. ఇక ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 82% పోలింగ్ నమోదైంది, అంటే 81.86. సో ఈ విధంగా పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ ఈ పెరిగిన పోలింగ్ శాతాన్ని ఆధారం చేసుకుని గెలుపు తనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాంతో భాగంగానే ప్రధాన పార్టీల అధినేతలు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లే ఏజెంట్లకు రెండు రోజుల క్రితమే దిశానిర్దేశం చేశారు. అయితే అందులో భాగంగానే పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గం సంబంధించిన పోలింగ్ కేంద్రంగా కాకాని జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్కు అయితే గుండె నొప్పి సంభవించిందండి. చిలకలూరిపేట నియోజకవర్గం కౌంటింగ్ 6వ టేబుల్ వద్ద ఉన్న టీడీపీ ఏజెంట్ రమేష్ గుండె నొప్పి రావడంతో వెంటనే 108 వాహనంలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత కేంద్రం వద్ద టీడీపీ నేతలు ఆ ఏజెంట్ స్థానంలో వేరే వారిని కూడా వెంటనే నియమించడం జరిగిందండి.